వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఒక ట్రెండ్ కొనసాగుతుంది. మొన్నటి వరకు పెళ్లి చేసుకోవాలంటేనే భర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు వచ్చినాయి. కానీ గత 2 రోజుల వ్యవధిలోనే ఒకే విధమైనటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి భర్తల వల్ల భార్యలు అలాగే వాళ్ళ పిల్లలు బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. కొందరు మాత్రం భర్తలే దారుణానికి పాల్పడి భార్యల్ని కర్కశంగా పిల్లల్ని కర్కశంగా కడతీరుస్తుంటే మరికొందరు మాత్రం బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు చూస్తుంటే ఏం జరుగుతుందో, అసలు ఆడపిల్లలు భూమి మీద ఉండాలా లేదా అన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన, ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే వరంగల్లో కలుగుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు అన్నిట్లలో భర్తలే ఈ కార్యక్రమాలకి సంబంధించి ఒక అంటే నిందితులుగా మారుతున్నటువంటి పరిస్థితి. భార్యలు అంటే కట్టుకున్నటువంటి భర్తే కాలయముడవుతున్నాడు, కన్న పిల్లల పాలిట ఒక కర్కశుడిగా మారుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన చూసిన తర్వాత అసలు సమాజం ఎటు పోతుంది అన్నటువంటి ఒక ఆవేదన, ఆందోళన, ఒక భయానకమైనటువంటి వాతావరణం కలుగుతుంది. తాజాగా ఇక్కడ పుణ్యలు అంటే పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో జరిగినటువంటి ఓ రిసార్ట్లో జరిగినటువంటి ఇక్కడ తల్లి తన 2 పిల్లలతో సహా చనిపోవడము ఏ విధమైనటువంటి వాతావరణానికి, ఎట్లాంటి ఆలోచనలకు తెరదీసింది? దీని వెనుక కారణాలు ఏంటి? వాళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారా, లేకపోతే ఎవరైనా దీని వెనుక వారిని హత్య చేసి బలవన్మరణం కింద చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారా? ప్రస్తుతానికి ఇక్కడ 2 అంటే భార్య తను 2 పిల్లలతో చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఎంజిఎంకు తరలివచ్చారు. ప్రస్తుతానికి ఎంజిఎంలో మార్చిలో పోస్ట్ మార్టానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, మహిళలకు రక్షణ ఉందా లేదన్నటువంటి ఒక ఆవేదన కలుగుతుంది. ప్రస్తుతానికి వారి బంధువులు ఉన్నారు. ప్రస్తుతానికి ఫర్హాత్ తన పిల్లలతో ఇక్కడ తాను కూడా విగత జీవులుగా మారినటువంటి నేపథ్యంలో ఫర్హాత్ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. తమకు జరిగినటువంటి అన్యాయం మరి ఎవరికి జరగకూడదు అన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? వీళ్ళిద్దరి మరణానికి, మృతికి గల కారణం, పిల్లలతో సహా తల్లి మృతి చెందడానికి గల కారణం ఏంటో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? మీ ఫర్హాత్ తన 2 పిల్లలు కూడా విగత జీవులుగా మారారు. మరి ఏం జరిగింది? దీని వెనుక కారణాలు ఏంటి? మీకున్న సమాచారం ఏంది? ఏం లేదు సార్, మా బుజ్జి అబార్షన్ చేసిండు 2 సార్లు. 2 ఆడపిల్లలు పుట్టిళ్ళు. మళ్ళీ 2 సార్లు 5 నెలలకు చూయించిండు. చూయించి అబార్షన్ చేసిండు. మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ కాన్పు వచ్చింది. వద్దు అని వాడన్నాడు. నేను ఉంచుకుంటాను ఏదన్నది, నా ఇంట్లోనే ఉన్నది. పండుగకు వచ్చి మొన్న సోరం రోజే అది తెచ్చి చూసిండు. చూసి అబార్షన్ వచ్చింది, అది పెగిన వచ్చిందంటే వద్దు, ఇప్పటికీ ఆడపిల్లలు మాకు అత్త ఫోన్ చేసి వద్దు అన్నది. మా వద్దన్నాడు. ఇది చూద్దాం, వాడు చూద్దాం వద్దన్నాడు. నేను ఉంచుకుంటా, ఈసారి ఎట్లా ఉంచుకుంటా. 2 సార్లు అబార్షన్ చేసిళ్ళు. చేస్తే నా పానం ఖరాబ్ అవుతుంది. నేను ఈసారి ఉంచుకుంటా, ఎట్లైనా ఉంచుకుంటా, నేను కాళ్ళు మొక్కేనా, నేను ఉంచుకుంటా అని చెప్పిందట. చెప్పిన చూద్దాం వద్దు అని అత్త తీసుకుపోయింది దవాఖానకు. తీసుకుపోయి అబార్షన్ చేయమన్నదట. చేయమంటే 9 వారాలది ఉండదమ్మా, చెయ్యమిది 5-6 వారాలదైతే టాబ్లెట్లతో పడిపోతుంది. కానీ అబార్షన్ చేయాలంటే ఆపరేషన్ చేయాలి. కాకుండా ఆపరేషన్ చేస్తే తీసేద్దాం అన్నారట. అంటే నా కొడుకు చేపిస్తా నేను అన్నదట. కొడుకు చేపిస్తానంటే వద్దు, అబార్షన్ చేయన్నదట. చేయమంటే చెయ్యనన్నదట. వచ్చిళ్ళు. వచ్చినాక తెల్లారిగా వాళ్ళు తెల్లారి వచ్చిళ్ళు. ఓకే, ఇక్కడ ఒకటమ్మా, ఇప్పుడు అబార్షన్ చేయాలన్నా ఇక్కడ పిల్లలకు ముందే అంటే పిల్లలు కనుక ముందే ఇక్కడ ఆడ మగ తెలుసుకోవాలంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. మరి ఏ హాస్పిటల్కి మీరు తీసుకెళ్ళినారు? మరి ఇట్లాంటి విషయం తెలిసిన తర్వాతనే కదా వాళ్ళు ఇంతటి దారుణానికి పాల్పడింది. మరి హాస్పిటల్లో చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. హాస్పిటల్లో కూడా చట్టరీత్యా నేరం అని చెప్పి ఎక్కడికక్కడ బోర్డులు పెడుతున్న నేపథ్యంలో అట్లాంటి హాస్పిటల్ కూడా శిక్షార్హమే కదా. అట్లాంటప్పుడు ఏ హాస్పిటల్కి మీరు వెళ్ళినారు? ఆ హాస్పిటల్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. నేను వాళ్ళే నాకు చెప్పకుండా తీసుకుపోయి ఎక్కడికి తీసుకెళ్ళినారు? మన బిడ్డ చెప్పింది నర్సంపేట పూర్ణిమ మేడం పేరు. అక్కడికి 2సారి, ఫస్ట్ సారి కాసిపేట కాడ, అది ఎక్కడో అడవిలా, అక్కడ హాస్పిటల్ పేరు చెప్పండి. పేరు తెలియదు సార్ నాకు. నర్సంపేట పూర్ణిమ హాస్పిటల్, పూర్ణిమ మేడం పేరు పూర్ణిమ. అక్కడ అడ్రస్ చెప్పిన వాళ్ళే వాళ్ళు. నాగభూషణ్ డాక్టర్ ఒక్కడు చెప్పిండు వాళ్ళకి అడ్రస్. ఒక అడ్రస్ కాసిపేట కాడ అక్కడ చెప్పింది. అది షట్ల రమేష్ పేరు, ఆయన అడ్రస్ చెప్పిండు. నా బిడ్డ చెప్పింది ఆ ముచ్చట. వాళ్ళిద్దరు ఫస్ట్ షాపు వాళ్ళు చెప్పిండు, మెడికల్ షాపు రాజు చెప్పిండు. సెకండ్ సారి నాకు కూర్చొని డాక్టర్ చెప్పిండు అని నా బిడ్డ నాతో చెప్పింది సార్. మళ్ళీ ఇప్పుడు 3ఓసారి ఇట్లా అయితే నేను ఉంచుకుంటా అని బలివిడి చేసింది. చేసి ఇంటికి పోయి 3 టార్చర్ పెట్టిల్లట.
టార్చర్ పెడితే స్విమ్మింగ్ పూల్ కాడికి తీసుకుపోయిండు, అలా తోసిండు, ఏం చేసిండు నేను చూడలే. నేను అందరూ ఊరంతా కదిలింది, మీరు అక్కడికి పోలే అంటే నేను పోయే వరకు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చిండు. వత్తాళ్ళని నాకు ఇంట్లో పెట్టిండు. రిసార్ట్ ఎవరిదమ్మా? వాళ్ళదే. వాళ్ళదేనా? వాళ్ళదే. ఓకే, ఇక్కడ ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఇక్కడ తన భార్య ఆడపిల్లలే, ఇద్దరు పిల్లలు ఆడపిల్లలే, పుట్టబోయేటువంటి పిల్లలు కూడా ఆడపిల్ల అని తెలిసి ఇంత దారుణానికి పాల్పడుతున్నారంటే అసలు మగజాతి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకి నెట్టివేయబడుతుందో తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాడు పుట్టాల్సింది కూడా ఒక ఆడదాని కడుపులో నుంచి పుడతా ఉంటాడు. అట్లాంటిది కన్న తల్లి లాంటిది కూడా కన్న పిల్లల్ని చూసుకోవాల్సి ఉంటుంది, కట్టుకున్న భార్యను కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ తల్లి లేనిది, ఆడపిల్ల లేనిది వాడి పుట్టుకే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఈ సమాజంలో మరి ఎందుకు ఇంతటి దారుణానికి ఉరిగడుతున్నారు, మరి సాధించేది ఏందన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా ఉండాలి. ఇంతమంది ఆడపిల్లలు కూడా విగత జీవులుగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సభ్య సమాజం తలదించుకునేలా విధంగా కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మరి మగజాతి ఏ మెసేజ్ ఇస్తుంది అన్నటువంటి విషయం కూడా అంటే గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు ఒక విలాస వస్తువులా అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎటు పోతుంది సమాజం అన్నది కూడా గమనించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ఎవరైనా గర్భిణీలకు ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చట్టాలు ఉన్నాయని చెప్పి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి బోర్డులు పెడుతున్నారు, అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇక్కడ వారు చెప్తున్న దాని ప్రకారం నర్సంపేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు హాస్పిటల్లో ఇట్లా ఎందుకు ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి లింగ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి వచ్చింది, దొంగచాటుగా ఇంకా ఎన్ని వ్యవహారాలు నడుపుతున్నారు, ఎంతమంది ఆడపిల్లల ఉసురు తీస్తున్నారు అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ కోర్టులు కానీ సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరింత మంది పిల్లలు అన్యాయంగా గురి కాకుండా ఆడపిల్లలు జన్మనించాలంటే వారిని బతికించుకోవాలంటేనే మన మగజాతి బతుకుతుంది. కాబట్టి అట్లాంటి సందర్భంలో కూడా వారికి న్యాయం చేయాలి. ఇప్పటికే పురుషుల సంఖ్య కూడా తగ్గిపోతుంది, మహిళల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇక్కడ జనాభా నిష్పత్తిలో ఇక్కడ మహిళల సంఖ్య పూర్తిగా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా ఆడపిల్ల అని తెలిస్తే తప్ప వారిని అంటే కడుపులోనే ఇక్కడ హతమార్చేటువంటి దుర్మార్గపు చర్యలు జరుగుతున్నాయి. మరికొంతమంది మాట్లాడదాం. అమ్మ, ఇప్పటి వరకు ఇక్కడ ప్రస్తుతానికైతే తను విగత జీవులుగా మారింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తున్నారు? మరి ఆడపిల్లలు బతకొద్దా? మరి ఆడపిల్లలు ఒక తండ్రే ఇట్లాంటి అంటే కర్కశానికి పాల్పడుతుంటే మరి సమాజం తండ్రే పుట్టిన పిల్లల్ని అలాగే పుట్టబోయేటువంటి పిల్లల్ని కూడా నాశనం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆడపిల్లలకు ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు భరోసా ఉంటారు, వారిని కాపాడేది ఎవరమ్మా? మీరు ఎమ్మెల్యే గారు వచ్చిళ్ళు, మరి వాళ్ళే కాపాడాలి, మరి పోలీసు వాళ్ళు కాపాడాలి. మరి ఇట్లా ఎందుకు చేస్తారు? మరి ఆడపిల్ల అంటే ఎందుకు ఇట్లా తీస్తారు అన్నట్టుగా వాళ్ళే ఇప్పుడు సమస్య వాళ్ళే తీయాలి సార్. ఇప్పుడు ఏది ఉన్న సుత ఇప్పుడు మా పిల్లలు అయితే పోయిళ్ళు, ఇప్పుడు వేరే పిల్లలకైనా మరి వాళ్ళు తీయాలి. మా పిల్లలకి ఇప్పుడు చేసినట్టు అయితే మా పిల్లలది ఇప్పుడు మా పిల్లలది ఏం చేస్తారో చేయాలి, మీరే న్యాయం చేయాలి మా పిల్లలకు. ఇప్పుడైతే మేము మా పిల్లలు ముగ్గురు పిల్లలు మీరు న్యాయం చేస్తారు. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? పాపం తన గొంతు సరిగా సహకరించలేక తను ఏం చెప్పలేకపోతుంది. ఏం జరిగిందా మీకు తెలిసి? వాళ్ళు సార్ నేను పొద్దున సుతా వచ్చిన సుతా అదే మాట అన్నా మా పిల్లలకు. మా బిడ్డ మాతోని చెప్పలే, వాళ్ళు టార్చర్ చేస్తానండి. మా మేరే పిల్లలతోని చెప్పిండు మీ బావ మంచోడని మీరు అనుకుంటారు, కానీ మీ బావ మంచోడు కాదు, కానీ మీ బావ చెడ్డోడు. మీ బావ గురించి మేము నేను చెప్పినంటే మీ బావతోని మీరు మాట్లాడారు, కానీ నేను చెప్తలేను. కానీ మీ బావ నాకు టార్చర్ బాగా పెడతాడు అని చెల్లెలతోని చెప్పుకున్నది మా బిడ్డ. కానీ ఇప్పుడైతే మా బిడ్డకు టార్చర్ పెట్టి అబార్షన్ చేపించుకోవాలని మా బిడ్డకైతే వాడు సిమిఫుల్లా చేసిండు. మళ్ళీ ఇప్పుడు వాడు మరి ఇక్కడికి ఎందుకు వస్తలేడు? వాడు రావాలి కదా సార్, అందుకే వాడు వస్తలేడు ఇక్కడికి. రాత్రి నుంచి మేము ఇక్కడ పడతారా మా పిల్లలు వస్తలేడు, వాళ్ళ తరపున వాళ్ళు ఎవరు అవపడతలేరు. వాళ్ళు రావాలి, మా బిడ్డకు మాకు న్యాయం చేయాలి మీరు. ఓకే, మరి ఇప్పుడు మీకు ఇంత ఎందుకంటే మీ బిడ్డను మీ మనవరాలను అంటున్నారు కదా, మరి అట్లాంటప్పుడు మరి ఎట్లాంటి న్యాయం జరిగితే మీకు న్యాయం అనిపిస్తుందమ్మా? వేయకుంటే వాడు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో మాకు చూపెట్టుల్లి, వానికి ఆ పోలీస్ స్టేషన్లో చూపెట్టకుంటే వానికి మా ముగ్గురు పిల్లలతోని ఇప్పుడు తల్లి పోయింది, ఇద్దరు బిడ్డలు పోయిళ్ళు, ఆ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ ముగ్గురుతోని వాళ్ళ తండ్రి సుధా పోవాలి, వానికి మాకు వెళ్ళి వానికి మేము అంతే. లేకపోతే వానికి ఎత్తనేమో మాకు వానికి చేసేటప్పుడు మాకు పిలివిల్లి మేము చూస్తాం వానికి మా కళ్ళతోని. ఓకే, మహిళల్లో ఎంత ఆక్రోశం వెళ్ళగక్కుతుందంటే 3 రోజుల వ్యవధిలోనే ఇక్కడ ప్రస్తుతానికి వర్ధనపేట నియోజకవర్గంలోనే ఒక మహిళ
తన పిల్లతో సహా తన కూతురుతో సహా ఇక్కడ ఆ కెనాల్లో పడి బలవన్మరణానికి పాల్పడింది. ఇదే వరంగల్ జిల్లాకు చెందినటువంటి చెన్నారావుపేట మండలము బోడా మాణిక్యం తండాలో తన ఇద్దరు పిల్లల్ని కూడా తను కూడా చేసుకుందని చెప్పి అంటున్నారు. ఇదే వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఇక్కడ పుణ్యేలు గ్రామంలో ఉన్నటువంటి ఓ రిసార్ట్లో తన పిల్లలతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా విగత జీవులుగా మారిపోయినటువంటి పరిస్థితి. 3 రోజుల వ్యవధిలోనే మొత్తం 8 మంది బలయ్యారంటే దానికి కారణం ఏంది? సమాజం ఎటు పోతుంది? ఇక్కడ ఒక రావాలంటే మామూలుగా ఎవడో తప్ప అటువంటి పరిస్థితి లేదు. ఇంత దారుణమైనటువంటి స్థితులకి ఎందుకు వెళ్ళొద్దున్నారన్నటువంటి విషయాన్ని అనుకుందాం. ఒకసారి అసలు ఏం జరుగుతుంది బ్రదర్? ఇక్కడ ఇప్పుడు ఆడపిల్లలన్న విషయంతో ఇక్కడ ఈ హత్యకు పాల్పడుతున్నారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. నిజంగా రేపు అందరూ ఆడపిల్లలు ఏంది మగవాళ్ళు ఉండరు, మగవాళ్ళు ఏంది ఆడవాళ్ళు ఉండరు. కాబట్టి ఇక్కడ తల్లిలాగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆ తల్లిని కూడా మనం భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ఇట్లాంటి వాళ్ళకు ఏదైనా నష్టపరిహారం వానికి మనకు నష్టపరిహారం మా బాబాయ్ కూతురు కావాలి ఏమే. అయితే నేను మన పాన్ షాప్ ఉంది. నేను పాన్ షాప్లో కూర్చుంటే ఇట్లా మ్యాటర్ జరిగింది, మీ చెల్లెకి ఇట్లా మీ బావ వాళ్ళు అంటే నేను బయట నుంచి తెలుసుకుంటే ఏమైందంటే ఆమెకి ఆల్రెడీ పెళ్ళయి ఇద్దరు కూతురు అయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ 2 సారి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ అత్త మామ ఏం చేసిండ్రు, భర్త ఏం చేసిండ్రు, అద్దు బిడ్డకు తీసేయండి అని 2 సారి తీసేసిండ్రు. 2 సారి తీసేసిన తర్వాత మూడోసారి మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ తీసేయాలంటే నేను తీసేయను, నేను వీక్ అయిపోతానా అని మా సిస్టర్ చెప్పింది. వీక్ అవుతానా అని సిస్టర్ చెప్తే అట్లా కాదు నువ్వు ఎట్లయినా తీయాలి అని లొల్లి పెట్టుకున్నారు అందరు కలిసి. ఫ్యామిలీ 3ోసారి తీయమని చెప్పిన 3ఓసారి తీయంటే లొల్లి పెట్టుకున్నది మా సిస్టర్. కాదు నేను తీపియను, నేను మొత్తం వీక్ అయిపోతాను నేను అది అంటే ఏం చేసిందంటే వీళ్ళు అత్త మామలు ఇద్దరు మొగోడు మొత్తం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలిసిన ముచ్చట ఏమైందంటే అందరూ కమిట్మెంట్ అయ్యి మాట్లాడి ఈ అమ్మాయికి ఏం చేసిండ్రు, బిర్యానీ తింటాం పదా అని కార్లో వేసుకొని తీసుకొని పోయారు. అంటే ఏమైనా స్పెషల్ అకేషన్ ఉండేనా ఏమైనా అక్కడ? ఏం లేదు. ఈ లొల్లి అయినాక ½ అవర్ 1 అవర్ తర్వాత ఇక వీళ్ళు తండ్రి కొడుకులు అందరూ మాట్లాడుకొని బిర్యానీ తింటాం పదా అని తీసుకుపోయారంట. చిన్న పాపలకు కూడా మా సిస్టర్కి తీసుకుపోయిన తర్వాత బిర్యానీ తిన్నారు. వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ తిన్నారంట. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసిండు, ఇంటికి రావాలి కదా, స్విమ్మింగ్ పూల్కి తీసుకుపోయారు. స్విమ్మింగ్ పూల్కి తీసుకుపోయినాక నాకు తెలిసిన ముచ్చట అది, నాకు బయట తెలుసుకున్నా నేను ఏమైంది మా సిస్టర్ కానీ నేను తెలుసుకున్నా. స్విమ్మింగ్ పూల్ లోపల పోయిన తర్వాత సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరా ఎందుకు ప్యాక్ ఉంటాయి? ఉండాలి కదా, ఉండాలి కదా. అయితే దాంట్లో ఒక వ్యక్తి పనిచేస్తాడు, వాళ్ళ రిలేషనే, నాకు ఫ్రెండు. అతనికి చెప్పినా నేను ఈ మొత్తం స్టోరీ. అయితే నేను 4 రోజుల నుంచి నేను వర్క్ స్విమ్మింగ్ పూల్ తీస్తలేను నేను అంటే, మరి సీసీ కెమెరా రికార్డ్ ఉండాలి కదా, అట్లా ఎట్లా ఉండదు అని అతనికి చెప్పాను నేను. చెప్తే అతను ఏమన్నాడు, రీఛార్జ్ అయిపోయింది అన్నాడు. అట్లా ఎట్లా రీఛార్జ్ అయిపోతుంది? మళ్ళీ వేరేలో ఏమంటారు, ఇది అయిపోయిన 9 గంటలకు సీసీ కెమెరా ప్యాక్ అంట. బయటికి వెళ్ళినగా 9:20కి ఓపెన్ అయిందంట. అది ఏమైంది ఏమో తెలియదు. ఇక లోపడిపోయినాక ఒక అమ్మాయి పడింది, దాని తర్వాత ఇంకొక అమ్మాయి పడింది, దాని తర్వాత తల్లి పోయి లాపదానికి అయితే ఆమె పోయింది. నేను ఫోన్లో మాట్లాడుతుంటే బయట అని వీడు క్రియేట్ చేసిండు. ఇక అది ఏమున్నా కూడా ఈ గవర్నమెంట్ ఆడపిల్లలు పుట్టొద్దంటే వీనికి ఉన్నది ఆస్తి ఉన్నది. నీకు ఆడపిల్లలు పుట్టద్దు అన్నప్పుడు ఇద్దరికి తీసేసినప్పుడు అప్పుడే నువ్వు ఆపరేషన్ చేసుకోవాలండే, లేదంటే అమ్మాయికి ఆపరేషన్ చేయాలండే. అది ఎందుకు పెట్టి నువ్వు ఆపరేషన్ చేయకుండా పెట్టి పిల్లలు కావాలంటే కావా? అమ్మాయిలంటే అబ్బాయిలే మొత్తం అబ్బాయిలే పుట్టాలా, అమ్మాయిలు వద్దా అని వాడు ఏం చేసిండంటే ఇది వద్దు. నాకు ఇంకొకటి తెలిసింది ఈ పబ్లిక్లో ఇప్పుడు వాడు ఇంకొకది పెళ్లి చేసుకొని ఒక అబ్బాయి పుట్టిండని నాకు ఇప్పుడు తెలిసింది. అది నిజమా అబద్ధమా తెలియదు. ఇక్కడ నిజమంట. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నాడంట, చేసుకొని ఒక అబ్బాయి పుట్టిండంట వానికి. ఆ మొత్తం అంట దీని మా సిస్టర్ మీద తీసిండు. అంటే ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు ఉండగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఆడపిల్ల ఉన్నారు కాబట్టి వీళ్ళని వదిలించుకుందామని చెప్పి ఆ అబ్బాయి ఉన్నటువంటి వాళ్ళనే మళ్ళీ తనతో ఉందామని చెప్పి డిసైడ్ అయిపోయినాను. అంతే. అయితే ఇట్లాంటి వాళ్ళకు వేయాలి, లేదంట పోలీసు వాళ్ళైనా కానీ, సిపి అయినా కానీ, కలెక్టర్ గారు ఎవరైనా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ వీళ్ళకు వేయాలి. లేదంటారా వీళ్ళకి తెచ్చి మనకు అప్ప చెప్తే మేము ఏం చేయాలో
మేము చేసేస్తాం. ఓకే, మరి ఇంత జరుగుతుంది కదా, మరి ఇప్పుడు పోలీస్ అధికారులు కానీ ఎవరైనా నాయకులు కానీ మీకు మద్దతుగా నిలిచిండ్రా? ఎవరైనా వచ్చి ధైర్యం చెప్పిండ్రా? మరి ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఏమైనా చేద్దామని చెప్పి మీకు ధైర్యం చెప్పారా? పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, మేము పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు, ఎస్ఐ సిఐ గారు అందరు వచ్చి చెప్పారు, మీకు మేము తోడు ఉన్నాం, వాళ్ళకి ఏం చెప్పకండి, మీకైనా ఎక్కువ మనకు ఉంటుంది, మేము ఏం యాక్షన్ మీరు చేస్తే ఘోరం అవుతుంది, మేము చేస్తే ఏం కాదు ఈగలు అవుతుంది, మీరు ఏం చేయకండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే మేమే అని ఇప్పుడు మొన్న ఇంతకుముందు వచ్చి మన సార్ వచ్చి మాట్లాడారు, ఎమ్మెల్యే సార్ వచ్చి కూడా మాట్లాడారు. న్యాయం జరుగుతుంది అది ఇది అన్నారు, న్యాయం జరుగుతుంది, వానికి వేయిస్తామని అన్నారు. దమన మీరు వేయకుంటే మేము వారికి అట్లా అని మా వాళ్ళు అన్నారు. అట్లా ఇక్కడ ఇంత దారుణం జరుగుతుంటే 2 రోజుల వ్యవధిలో 2 సంఘటనలు. ఇక్కడ కూకట్పల్లిలో ఉన్నటువంటి వరంగల్కు చెందినటువంటి చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో కూడా 2వ వివాహం కారణంగానే ముందు చేసుకున్నటువంటి అమ్మాయిని వాళ్ళ పిల్లల్ని కూడా 2 మగపిల్లలు వారిని దారుణంగా ఇక్కడ హతమార్చినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. మళ్ళీ అట్లాంటి సంఘటనే ఇక్కడ రిపీట్ అయింది. ఇక్కడ అందరూ ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లవాడి కోసం వేరే అమ్మాయితో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పి చెప్తున్నారు. అతనికి కూడా వారికి కూడా ఒక మగపిల్లాడు ఉన్నాడు అంటే ఆడపిల్లల వ్యవస్థనే దూరం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళను హతమార్చి ఇక్కడ ఆ కుటుంబంతో 2వ పెళ్లి చేసుకున్నటువంటి వారితోటే ఉందామన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది వాతావరణం? వరంగల్లో కూడా 2వ వివాహం చేసుకొని మొదటి భార్యను పిల్లల్ని నిర్లక్ష్యం చేసుకున్నారు అంటే ఏం జరుగుతుంది? అసలు కామానికి వశం అవుతున్నారా లేకపోతే ఎట్లాంటి ప్రలోభాలకు లోనవుతున్నారా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వరుస సంఘటనలు కూడా వరంగల్ నగరాన్ని కూడా బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా పోలీసులకు కూడా, ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాతనే ఎవరైనా రియాక్ట్ కావాల్సి వస్తుంది, వాళ్ళు కూడా మనోధైర్యం చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూడా ఇక్కడ లింగస్థ అంటే గర్భంలో ఉన్నటువంటి పిండానికి లింగ నిర్ధారణ చేయకూడదని చెప్పి ప్రభుత్వాలు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఎవరైనా సరే, ఏ డాక్టర్ అయినా సరే ఖచ్చితంగా లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కొంతమంది డాక్టర్లు మాత్రం లింగ నిర్ధారణ పరీక్షను చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అంటే 3 అబార్షన్లు చేశారని చెప్పి అంటున్నారు. మరి ఇంకా ఎంతమంది అక్కడికి చేరుకుంటున్నారు, ఎంతమంది విగత జీవులుగా మారుతున్నారు? పుట్టక ముందే ఉన్నటువంటి ఒక కఠినమైనటువంటి వాతావరణం ఎందుకు తలెత్తుతుంది? దీనిపై మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి మానిటరింగ్ చేస్తున్నారు అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలన్నా లేకపోతే మరోసారి ఇట్లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలన్నా కానీ ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి హాస్పిటల్పై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు మరి ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలన్నటువంటి డిమాండ్ మాత్రం ఇక్కడ బాధితుల బంధువుల నుంచి వ్యక్తమవుతుంది. ఒకవేళ ప్రభుత్వం శిక్షిస్తుందా సరే, లేకపోతే అతన్ని తమకు అప్పగిస్తే తామే చూసుకుంటామన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చాలా దీన హృదయంతో వారి యొక్క ఆలోచనలు, వారి మాతృత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆడపిల్లగా పుట్టడమే నేరమా అన్నటువంటి విషయాలు కూడా, ఎందుకంటే ఇప్పటికే ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఆడపిల్లలు వివక్షతకు గురవుతున్నటువంటి నేపథ్యంలో పుట్టాల్సినటువంటి ఆడపిల్లలు కూడా పురిట్లోనే పోతున్నారంటే ఎటువంటి సమాజంలోకి మనం వెళ్తున్నామన్నటువంటి ఒక ఆవేదన మాత్రం సభ్య సమాజంలో కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సంఘటనల మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరోసారి రిపీట్ కాకుండా ఉండాలంటే కఠినమైనటువంటి చట్టాలు, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు సరిపోవు. ఎందుకంటే ఆ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులే వీరికి వరంగా మారుతున్నాయి. ఇక్కడ ఉదాసీన వైఖరే ఇట్లాంటి దుర్మార్గపు డాక్టర్ల పాలిట వరంగా మారుతున్నాయి. కాసుల కోసం కకృతి పడుతున్నటువంటి వ్యవస్థ ఉన్నంత వరకు ఈ సమాజం మారదన్నది కూడా ఇట్లాంటి వ్యక్తులతోటి మనకు తేటతెల్లం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సీరియస్గా స్పందించి, ఎవరైతే ఇక్కడ అందరూ నేరస్తులే ఉన్నారు, భర్త నేరస్తులుగా ఉన్నారు, వారి మామ అత్తమామలు నేరస్తులుగానే ఉన్నారు, ఇక్కడ డాక్టర్లు నేరస్తులుగానే ఉన్నారు. మరి ఇట్లాంటి వ్యవస్థలో ఇక ఆడపిల్ల పుట్టి ఇక సమాజంలో తిరగాలంటే ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కోవాలన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి సమాజంలో బతుకుతున్నామన్నటువంటి ఒక ఆవేదన మాత్రం సగటు ఆడపిల్లలో అలాగే మరికొంతమంది వ్యక్తుల్లో అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికి కూడా ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకోకపోతే ఇక్కడ ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజీఎం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.